అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు చింతలపూడి సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేయటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా చింతలపూడి పంచాయతీలోని 12 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా తామర పంచాయతీలోని ముకుందపురం వెళ్ళి రేషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రధానంగా 12 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు చింతలపూడి పంచాయతీకి తామర పంచాయతీకి ఒకే రేషన్ డిపో అనేటువంటిది ఇప్పటివరకే ఉంది. ఆ రేషన్ డిపో గతంలో కార్డులు సాలలేదని, సిగ్నల్ సక్రమంగా లేదని, రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రెండూ కలిపి పంచాయతీలకి ఒకే రేషన్ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం లేదు, రోడ్డు సౌకర్యం ఉంది. అదేవిధంగా అనేకటువంటి సమస్యలటువంటి సిగ్నల్ ప్రాబ్లం కూడా పరిష్కారం అయింది. అనేక మంది గిరిజనులు దాదాపు 12 కిలోమీటర్ల ముకుందపురం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం దీని మీద గతంలో కూడా చింతలపూడి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయినా కానీ ఈ రోజు వరకు రేషన్ డిపో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అందుకని ఇక్కడ రేషన్ డిపో ఏర్పాటు చేస్తే 12 గ్రామాలకి 380 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ సమస్య అంటే శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి వెంటనే రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఏమో ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి మీ గిరిజనులందరికీ రేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. అది కూడా ఈరోజు లేదు, అతి లేదు, ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండటంతో మనం స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది. అందుకని రేషన్ అనేటువంటిది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏకైక సంక్షేమ పథకం ఇది ఒకటే. ఇది కూడా సక్రమంగా ఈరోజు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు. ఒకరోజు పూర్తిగా కూలి మానుకొని ఆ 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలని అంటే ఎంత కష్టమో ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి గుర్తించి రేషన్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని దీనికి పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అందుకని మేము ఈరోజు సచివాలయం దగ్గర ఆందోళన చేసి ఒక వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. గత వారం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసాం. తహసీల్దార్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ సమస్య అటువంటిది పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఈ చింతలపూడి పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకటువంటి రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో 380 రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అటువంటివి శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే రేషన్ అందే విధంగా, ప్రజా పంపిణీ వ్యవస్థలు అందే విధంగా గిరిజనులకి సహకారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీ ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. చింతలపూడి పంచాయతీలో 12 గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీలో 12 గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీలో 12 గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చిన్న వీడియో తీసాను.